సి నేను పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. కానీ అందులో మధ్యలో మళ్ళీ 1 year చేయలేకపోయాను. కాలు ఐ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్. చిన్న ఆల్రెడీ ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఫ్రాక్చర్ అయింది. ఆ స్క్రూ ఉండింది, అది తీయడానికి అగైన్ దీంతో ఏంటి అంత పెట్టుకుని ఇంత చేశారా? సో దాని మూలంగా ఆల్మోస్ట్ ఒక 1 year అటు ఇటు పోయింది. సో టెక్నికల్గా చూస్తే 2 years కరెక్ట్గా కూర్చున్నానంటే ఈ 1 year కూర్చున్నాను. 1 year లైక్ కరెక్ట్గా జాన్ నుంచి స్టార్ట్ చేశాను, డిసెంబర్లో ఏషియన్ గేమ్స్తో ఎండ్ అయింది. సో ఈ 1 year చాలా గట్టిగా కూర్చున్నా. థాట్ ఎలా వచ్చింది అసలు ఇట్ సైడ్ ఏషియన్ గేమ్స్ లేదంటే నేను ఇట్ సైడ్ వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నారు? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? ఫిట్నెస్లో ఎప్పుడు ఉన్నాను. ఒక 15 years నుంచి కొంచెం యాక్టివ్గా ఉన్నాను. ఫిట్నెస్ నాకు అది వన్ ఆఫ్ మై ప్యాషన్. చాలా ఇష్టం ఫిట్నెస్ అంటే. సో అది చేస్తూ ఉండగా ఇంకా ఏదో సంథింగ్ ఇంకా ఏదో కొరతగా, అంటే చేసేటప్పుడు నాకు అంత ఎక్సైటింగ్ అనిపించదు. ఐ నీడ్ సంథింగ్ న్యూ విత్ మై సెల్ఫ్. నన్ను నేను ఎక్స్పెరిమెంట్ చేసుకోవడం చాలా ఇష్టం. ఏదో ఛాలెంజింగ్గా ఇంకా కావాలి అనుకునేటప్పుడు మేమున్న కమ్యూనిటీలో ఇంకొక ఆవిడ షీ పార్టిసిపేటెడ్ అండ్ షీ సెడ్ ఒకసారి ట్రై చెయ్యి, నువ్వు ఇంత యాక్టివ్గా చేస్తున్నావు కదా, మేబీ యూ విల్ లైక్ దిస్. ఏదో ఆడుతూ పాడుతూ అలా చేశాను, ఏదో నచ్చింది, ఇంకా అలా అదొక అడిక్షన్ అయిపోయింది. ఐ ఫెల్ట్ ఫైనల్లీ ఐ అరైవ్డ్ ఎక్కడో, అంటే ఆ బిలాంగింగ్నెస్ ఉన్న, అదే ఏదో కావాలని ఉండేది జనరల్గా నేను ఫిట్నెస్లో ఉన్నప్పుడు. బట్ అది స్టార్ట్ చేశాక ఐ ఫెల్ట్ ఐ అరైవ్డ్. నా అడ్రస్ నాకు దొరికింది ఫైనల్గా. ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ వాంటెడ్. యాక్చువల్లీ శారీ మార్చుకోవాలనుకున్నాను, అస్సలు కుదరలేదు. ఎల్లో కలిసిపోయింది. సినిమాలో చెప్పినట్టు అమ్మ కట్టెల నుంచి బయటకు రాని, ఇప్పుడు నేను సోఫాలో నుంచి బయటకు వచ్చినా మీకు కనిపించే అవకాశం లేదు, అలా ఉంది. అయినా కూడా ప్రగతి గారితో ఇంటర్వ్యూ ముఖ్యం, నా చీర కన్నా చైర్లోనే కూర్చున్నారు, చైర్ వేరు ఆవిడ వేరు. అదే బొట్టు ఎంత బాగుందో నిజంగా. జీన్స్ షర్ట్ వేసినా కూడా బొట్టు మీకు ఎంత అందంగా ఉందంటే అసలు సూపర్గా ఉన్నారు మీరు. ఇంటికి వెళ్ళిన దిష్టి తీయించేసుకోండి. కానీ ఇంత కాంపిటీషన్లో కూడా మీరు ఎక్కడ హెయిర్ కట్ చేయించుకోవాలనుకోలేదు? మీకు ఏమీ అంత హెయిర్ని అంత మెయింటైన్ చేయడం కష్టం అనిపించలేదా? ఆడపిల్లనండి. End of the day, I'm a woman. I want to look beautiful. I want to be feminine. I like dressing up. So end of the day, ఏ స్పోర్ట్ చేసి బైక్ నడుపుతున్నా అని జుట్టు కట్ చేసుకోలేంగా. ఇట్స్ లైక్ దాట్. స్పోర్టే నేను అమ్మాయినే. ఎండ్ ఆఫ్ ద డే. అవునవును. నేను ఏమనుకున్నా, వీడియో చూసి చిన్న జెళ్ళు వేశారు, పోంటేలు కట్టారు, ఇవన్నీ చేసి అలా కట్ చేస్తారా ఏంటి అనుకున్నాను. బట్ రియలీ హౌ డూ యూ మెయింటైన్ యువర్ హెయిర్ యాక్చువల్లీ? అయ్యో, ఈ హెయిర్కే పెద్ద ఫాలోయింగ్ ఉంది. అవును. ఓకేనా, ఎంతమంది నన్ను ప్రాబబ్లీ వచ్చి చంపేస్తారు కూడా. ఐ కాంట్ డూ దట్. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏం పెడుతున్నారు దానికి? ఫుడ్ నూనె పోస్తాను, కొబ్బరి. మనకి తిండి పెట్టినట్టు దానికి నూనె పోస్తాను, అంతే. ఇప్పుడు డాక్టర్స్ చెప్పినట్టు కొబ్బరి నూనె రాయకపోవడం ఇలాంటిది ఏం లేదండి. ఇప్పుడు ఎడారిలో నీళ్లు పోస్తే అలా పొగలు వస్తాయి. The same thing, scalp is all dry, you put oil. And నాకు I have very dry scalp and dry hair. నేను చక్కగా నూనె పెట్టుకుంటాను. నేను ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూలు అది ఇది కొంచెం షోకులు, కానీ అదర్వైజ్ నేను ఎప్పుడు చూసినా శుభ్రంగా నూనె పెట్టుకుని గట్టిగా ముడేసుకుని మొహానికి కూడా రాసుకుని మరీ కూర్చుంటాను నేను. కానీ ఈ కాంపిటీషన్స్ని దృష్టిలో పెట్టుకుని మీ జీవితంలో మీరు తీసుకొచ్చిన మార్పులు అంటే ఏం చెప్తారు? I've become more confident. ఫస్ట్ ఒక ఇన్సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది. ముందు నా వర్క్ విషయంలో చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యేదాన్ని నేను. ఐ థాట్ బికాజ్ ఆఫర్స్ బాగా తగ్గిపోయాయి అండ్ వచ్చినవేమో నాకు నచ్చట్లేదు, వచ్చిన అడపదడప 1-2 నాకు నచ్చట్లేదు. సో ఎక్కడో ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది. కానీ ఈ ప్రొఫెషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాయి,
ఒక ధైర్యం వచ్చేసింది. వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఐవ్ స్టార్టెడ్ విత్ ద తమిళ్ ఫిల్మ్. ఐమ్ ప్లేయింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్, కీ రోల్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ వర్క్ ఐ వాజ్ లుకింగ్ అట్. ఏమంటే ఐ నో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, చాలా మంచి ఆర్టిస్ట్ని అండ్ చాలా చాలా డిసిప్లిన్డ్, వెరీ హైలీ ప్రొఫెషనల్. టైమింగ్ నేను మెయింటైన్ చేసినట్టు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ విత్ మై టైమింగ్. అండ్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా హోంవర్క్ చేసుకుంటాను. నేను ఎంతవరకు బాధ్యతగా చూసుకుంటాను అనేది నాకు క్లారిటీ ఉంది. సో ఐ నో ఐఎమ్ కేపబుల్ ఆఫ్ మచ్ మోర్ దాన్ వాట్ దే ఆర్ ఆఫరింగ్. కాకపోతే ఏంటంటే ఇన్నేళ్లుగా ఒక పర్టికులర్ క్యారెక్టర్కి నన్ను ఫిక్స్ చేసేసారు. అవును, ఎక్కడో అది మొనాటనీ అయిపోయింది, నాకు బోర్ కొట్టేసింది. నాకు అది బ్రేక్ చేసుకుని ఇప్పుడు ఎన్ని రోజులు ఏమైందంటే వాళ్ళు నన్ను ఎలా చూడాలనుకున్నారో అలా చూశారు. ఇంక నుంచి నేను ఎలా చూపించాలనుకుంటానో అలాగే చూస్తారు. సో దట్స్ ద డిఫరెన్స్. అది ఈ దీని మూలంగా నాకు మెంటల్గా ఐ బికమ్ మోర్ స్ట్రాంగర్. ఫిజికల్ ఆఫ్ కోర్స్ ఐ బికమ్ మచ్ మోర్ స్ట్రాంగ్, 10 times స్ట్రాంగర్ ఐ షుడ్ సే. ఐ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఫిజికల్లీ. దానికన్నా ఇంపార్టెంట్ మెంటలీ. కానీ ఎప్పుడు అంటే కాల్లో రాడ్ ఎప్పుడు జరిగింది అసలు? అది ఇంత పెట్టుకుని మీరు ఎంత ధైర్యం ఏంటి మీది నాకు అర్థం కాదు. పైగా అన్ని వెయిట్స్. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. బాడీ జస్ట్ లిసన్స్ టు యూ. బాడీ మనకు వింటుంది, మాట వింటుంది. కాకపోతే ఒక మంచి కోఆర్డినేషన్, మైండ్కి బాడీకి ఒక కోఆర్డినేషన్లో ఉండాలి. వేర్ ఐ ఫీల్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ విల్ హెల్ప్ యూ అవుట్. దట్స్ వాట్. అంటే నేను ఐ కెన్ అండర్స్టాండ్ మై బాడీ. ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఇది చేయాలి. చాలా బాగా చాలా లౌడ్గా మాట్లాడుతుంది బాడీ మనతో, వినాలే కానీ యాక్చువల్లీ ప్రతి చిన్న విషయం హింట్ ఇస్తుంది మనకి. యూ జస్ట్ హ్యావ్ టు లిసన్. అది ఐ ఫీల్ ఆ కనెక్షన్ నాకు వచ్చింది విత్ మై బాడీ. మై బాడీ టెల్స్ మీ ఎవ్రీథింగ్. వెన్ ఇట్ ఈస్ టయర్డ్, వెన్ ఇట్ ఈస్ వెరీ హ్యాపీ, వెన్ ఇట్ ఈస్ ఎగ్జాస్టెడ్, ఎక్కడ ఆపాలి, ఏదైనా చేసేటప్పుడు ఆపు, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అనే దగ్గర ఆపాలి. సో ఇట్ విల్ టెల్ యూ, బాడీ విల్ గివ్ యూ ఆల్ ద సైన్స్ వేర్ టు స్టాప్, వెన్ టు స్టార్ట్, వేర్ టు డూ. ఎంత కెపాసిటీ ఉందంటే లేదు వాళ్ళు ఆపమంటారు, కానీ బాడీ చెప్తుంది నువ్వు చేయొచ్చు, నువ్వు నీ ఉంది ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ మేనేజ్ అని బాడీ చెప్తుంది. సో సమ్వేర్ ఆ కనెక్షన్ ఐ హ్యావ్ విత్ మై బాడీ.